నమస్కారం. అమ్మ క్యాబ్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థలో కొనసాగుతున్నటువంటి నా తోటి డ్రైవర్ సోదరులకు, ప్రియమైన అన్నా తమ్ములకు, మిత్రులందరికీ, బాధ్యత గల డ్రైవర్ సోదరులకు, చీము నెత్తునున్నటువంటి తెలంగాణ డ్రైవర్ మిత్రులందరికీ పేరు పేరున ముఖ్య విషయం తెలియజేద్దామనే ఆలోచనతోని ఈ వీడియో మాధ్యంగా నేను మీ ముందుకు రావడం జరిగింది. నా పక్కన మీ అందరికీ తెలిసిందే జై శ్రీరామ్ అనేటువంటి మల్లేశన్న గారు పక్కనే ఉన్నారు. జరిగిన విషయం అంతా మీ అందరి మధ్యలో నేను తీసుకొచ్చి చాలా స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. అదంతా మీరు చూశారు. గ్రూప్ అనేది నేను ఈ వీడియో పంపించేదాకా అన్లాక్ చేయకూడదు అనే ఆలోచనతో లాక్ చేసి పెట్టడం జరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని గ్రహించి మీ యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందనేది నేను చూడాలని చెప్పి ఆసక్తిగా వేచి చూస్తూ ఉన్నాను. మన హక్కుల గురించి, మన పైన జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మనం ఈరోజు ప్రశ్నించి విజయం సాధించుకోవాలని చెప్పి ప్రయత్నించేటువంటి ప్రయత్నం తప్ప, మనం చేసేటువంటి ప్రయత్నం తప్ప. మనకు కావాల్సినటువంటి విజయం వెనుక మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి ఇంటికి పోయినాం, రేవంత్ అన్న గారు పనిచేసేటువంటి సెక్రటేరియట్కి పోయినాం, రేవంత్ అన్న గారు పెట్టినటువంటి ప్రజావాణికి పోయినాం, రేవంత్ అన్న గారు పెట్టినటువంటి హంబల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాడికి పోయినాం, పున్నం ప్రభాకర్ గారికి లెటర్ ఇచ్చినాం. అన్యమైన ప్రయత్నాలు మనం చేసినాం. మన హక్కులు ఎవరు గుర్తిస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు, సమాధానం ఇస్తలేరు. నేను ఆత్మహత్య చేసుకున్నా, నాకు సహకరించే వాళ్ళు లేరా, నా వెంట నిలబడే వాళ్ళు లేరా? నాకేం పట్టింది? నేను నా పెళ్ళాం పిల్లలని, నా బరువు బాధ్యతని, నా తల్లి చనిపోతే తన కళలని పూర్తిగా సహకరించి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యతలని పక్కన పెట్టి నాకేం కర్మ బాయ్సా మీ అందరూ వెంపటివన్నీకే? నాకెందుకు ఈ ఒత్తింపులు? అరే మీ అందరికీ చేతులు జోడించి చెప్తా భయ్యా, ఆ సంఘం అని కాదు, ఈ సంఘం అని కాదు, అందరం మన వ్యవస్థ గురించి మనస్ఫూర్తిగా పనిచేద్దాం. అర్థం చేసుకోండి అన్న, రాజకీయాలు చేయకండి, మన వ్యవస్థ గురించి పని చేద్దామన్న, దయచేసి అర్థం చేసుకోండి. చాలా ఇబ్బందికరంగా ఉందన్న, ఏం మిగులుతలేదు. పెట్రోల్ బండ్ల సిఎన్జి తోలుతున్న డ్రైవర్ కూడా ఖుషిగా లేడు. అడ్డికి పౌసే ధరలు ఇస్తున్నారా? చావైనా బతకైనా ఒకటే విధంగా ఉందన్న వ్యవస్థల. ఈరోజు అందరూ మన గచ్చిబౌలి స్టేడియం కాడికి 1 గంటలకు వచ్చేయండి అన్న. అందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్క వాట్సాప్, టెలిగ్రామ్ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కళ్ళు కదిలి రండి, మన విజయాలని సాధించుకునేదాకా గచ్చిబౌలి నుంచి రేవంత్ రెడ్డి గారింటి దగ్గర పోయి కూర్చున్నాం. ఈ గ్రూపు ఆ గ్రూప్ అని ఏం మెన్షన్ లేదన్న. అందరికి బొట్టు పెట్టి చెప్పే అవసరం లేదు. అందరం డ్రైవర్ల తోటి, అది మీ పర్సనల్ ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు. నేనేమంటున్నా అంటే మన బతుకులు బాగుపడాలంటే మనం ముందుకెళ్ళి, ఇదైతే ఎందుకు ఆయనకి ఏం వచ్చేలే, మనం ఒక రూపాయి పెట్టలే, రేపే మనం జరిగితే మనం వెనక ముందు చూసుకునేటోళ్ళం కాదు. మన గురించి ఒకరు ఆలోచిస్తున్నారంటే మీరు కూడా ఆలోచించండి. ఆలోచించుకొని మీ మనసుకి తెలవాలి. అది ఇప్పుడు గచ్చిబౌలికి వస్తున్నాం, 1 గంట సేపట్లో 1 గంట కాడ ఉంటాం. మీరు ఎవరెవరు వస్తారో అడిగి రండి. అడిగి వచ్చినాక ఆడ ఏముందో మొత్తం మాట్లాడుకొని రేవంత్ రెడ్డి అన్న ఇంటికి వెళ్ళి ఆడేముందో మన ప్రచారం మనం మాట్లాడుకొని ఇది చేసుకుందామండి. మీరు ఇట్లా లేదు, మేము ఇంతే వారం రోజులు దుంకులాడతాం, వారం రోజులు చల్లగా ఉంటామంటే అన్న మన బతుకుకే వదిలేసుకుంటాం. మన ఇష్టం, అది మీ ఇష్టం, నా ఇష్టం కూడా కాదు, మీ ఇష్టం. అందరికీ చెప్తున్నా, పెద్ద చిన్న అందరికీ తెలియజేస్తా ఉన్నా, మనదన్న వ్యవస్థ ప్రతి రూపాయి కష్టపడి కడుతున్నాం మన గవర్నమెంట్. ఆయనకి ఏమొస్తుంది చెప్పు? ఇంత మంచి మాట్లాడుతుంటే మీరు ఒక్కరు రెస్పాండ్ కాకుండా ఒక్క విషయం అడుగుతా అన్న, గతాల్లో నేను చేసిన తప్పులకు నేను క్షమాపణ అడిగినా అన్న, నేను సరిదిద్దుకున్నా అన్న, పారిపోలే అన్న. నా వల్ల పొరపాట్లయితే నన్ను వదిలేయండి అన్న, మన వ్యవస్థ గురించి నిలబడండి అన్న. చూడండి అన్న, ఒకటి చెప్తా, ఈరోజు డ్రైవర్లు ఐకం అవుతలేరంటే దానికి ఒక సంఘం పనిచేస్తే ఇంకో సంఘం కాలువట్టి లాగడము, ఒక వ్యక్తి నీతి నిజాయితీగా అన్నీ మర్చిపోయి మారి వ్యవస్థ గురించి పనిచేస్తుంటే ఆ వ్యక్తిని అవమానించడం అన్న, నన్ను ఏలన చేస్తే మిమ్మల్ని మీరు ఏలన చేసుకున్న పరిస్థితి అన్న అర్థం చేసుకుంటలేరు అన్న. స్వాతి ముత్యం ఇవ్వలేడన్న, అందరు గుద్ద కింద మచ్చలే ఉన్నాయి, అయిపోయినాయి. ఒప్పుకున్నాం, చెప్పుకున్నాం, ప్రతి ఒక్క డ్రైవర్కి తెలుసు. అన్నీ మర్చిపోయి
వ్యవస్థ గురించి పనిచేద్దాం. ప్రతి ఒక్క డ్రైవర్ అన్నకు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా, అన్నీ బంద్ చేసేయండి బాయ్ సాబ్ ఈ క్షణం నుంచి, లేదంటే మధ్యాహ్నం 1 గంటల నుంచి తెలంగాణ ఇలా ఏది కూడా క్యాబ్ సర్వీస్ చేసే అవసరం లేదు. అన్నీ బంద్ చేసేయండి, ఏడికైతే ఆడికి. మా అయితే ప్రాణం తీస్తారన్నా. నేను చెప్తున్నా కదన్నా, సీఎం గారి ఇంటి ముందు కూర్చుకొని నేను సీఎం గారిని కలిసేటువంటి ప్రయత్నానికి పూర్తి సహకరింపు చేస్తా అన్న. ఈరోజు నేను తెగించేస్తా అన్న, ఏడికైతే ఆడికి. అందరూ రండన్న, ప్రతి ఒక్కళ్ళు రావాలి. కనీసం ఎంత కాదన్నా 500 మంది ఆడ కనిపించాలి. మనం ఆడ కూర్చోవాలి, మన సమస్యలు మన సీఎం వినాలి, పరిష్కారం చేయాలి. మీకు ఒకటి చెప్పడం ఏంటంటే, ఇప్పుడు వినాయన దగ్గర రావడానికి కారణం అదే. ఏందన్నా మన బతుకులు అతల 20 మంది కట్టుకొని ఇది చేసుకుంటారు. మనం ఇంతమంది ముందు ఎందుకు చెప్పు, సావలేక బతకలేక. ఎవరెవరు వచ్చి బజాయించుకొని మనం ఇది చేస్తుంటే మనం ఉండి ఏం మనకు సీమనెత్తురు లేదా, మనకు రోసాలు రావా, మన మనుషులం కామా, మన డ్రైవర్లం కామా, అతలోడు ఎంత అంత వడనీకే మనకు సిగ్గుశరాలు లేవా, మనకు ఫ్యామిలీ లేదా? అలా నేను కొట్టినా ఎవరికైనా, నేను ఏదైనా కొట్టలేంది చేయలేంది బండి తగలబెట్టినా, ఏదో మాట అది ఏదో నోటు జారి వచ్చింది దానికి అది తప్పు లేదన్నా. నా రాష్ట్రానికి తప్పు జరుగుతున్నది, అందులో ట్యాక్స్ పే చేసేటువంటి నా డ్రైవర్లకు తప్పు జరుగుతున్నది. నాకు అధికారం ఉన్నది, గవర్నమెంట్ పట్టించుకుంటలేదన్నా. మీ అందరికీ తెలిసిందే. మనం ఒక తాటికి వచ్చి గవర్నమెంట్ కి మన ఐక్యత ఏదైనా చూపించాలి. మనం కుట్టుగోడిగోండి మనం గంపగుత్తలా కూసుంటేనే, మనం గుంపు అయితేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. లేదంటే మన బతుకులు బాగుపడవు. మేము ఇప్పుడు 1 గంట వరకు గచ్చిబౌలికి వస్తున్నాం. మీరు ఎవరెవరు గచ్చిబౌలి స్టేడియం కాడికి అందరు రండి అన్న. ఆడికెళ్ళి కదిలితేనే అవుతుంది. లేదంటే మనం ఇట్లే ఉందామంటే ఆయనకి ఏం పట్టింపు లేదు. నేను కూడా వదిలేస్తా బస్. ఆయన నేను ఈ వ్యవస్థని వదిలేస్తా, ఈ అమ్మ సమస్యని తీసేస్తా. నేను ప్రశాంతంగా ఉంటా. ఇవన్నీ నాకు వద్దన్నా, చేసుకుంటే మంచి చేసుకుందాం. ఎవ్వరు ఈయనని ఎడల కాస్ కరికే తెలంగాణలో కష్టపడి క్యాబ్ తోలే డ్రైవర్ ఈనడి ఎడల నాకు వద్దు బాయ్ సాబ్, నాకు వద్దు బాయ్ సాబ్. ఈ అమ్మ సమస్య వద్దు, మీరు వద్దు, ఇవన్నీ వద్దన్నా. నేను కష్టపడతాను టాలెంట్ తోని, ఏదో ఒకటి చేసుకొని బతుకుతానా. నాకు వద్దన్నా ఇది. మీరు నిలబడితే ఈరోజు మధ్యాహ్నం 1 గంటల దాకా, ఇది ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా. దీనికి మించి చెప్పేదేం లేదు. మీరు రాని ఎడల నిజంగా చెప్తున్నా అన్న, చివరికి నేను ఆత్మహత్య చేసుకుంటానా. నిజంగా అందరు రావాలా, నిలబడాలా, ఆత్మహత్య చేసుకుంటా. అప్పటికి మీరు మాడతలేరు, దళితులం ఏంటని ఈ వ్యవస్థని స్వస్తి పెట్టి వెళ్ళిపోతా అన్న. అర్థం చేసుకోండి. మీరు ఇంత బాధతోటి చెప్తున్నా అంటే మీరు కూడా మనిషిని ఇది చేయండి.